Hey guys, subscribe to my channel to get latest technology videos and press that bell icon so you will never miss another update. Hi friends, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను ప్రీవియస్గా చేసిన ఒక వీడియో కింద వచ్చిన ఎక్కువ కామెంట్స్ని బట్టి వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను. అదేంటంటే మోజ్ యాప్లో వీడియోస్ ఎలా చేయాలని, అలాగే దాని తర్వాత దాని కింద కామెంట్స్ని బేస్ చేసుకుని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ మోజ్ యాప్ అని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ మోజ్ యాప్లో డ్యూయట్ ఎలా చేయాలి, అలాగే దాంట్లో మనం ఈ అకౌంట్ని ప్రైవేట్లో ఎలా పెట్టుకోవాలి, అలాగే మన అకౌంట్లో వీడియోస్ని ప్రైవేట్లో ఎలా పెట్టుకోవాలి, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ 2 వీడియోస్ చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఆ వీడియో కింద ఎక్కువ మంది అయితే నన్ను అయితే అడుగుతున్నారు డ్యూయట్ ఎలా చేయాలి, మోజ్ యాప్లో డ్యూయట్ ఎలా చేయాలని ఎక్కువగా అయితే అడుగుతున్నారు. ఆ ఆప్షన్ ఎక్కువగా మనకు మోజ్ యాప్లో అయితే పైన అయితే కనిపించదు డ్యూయట్ అని. అది కొంచెం వేరే ప్రాసెస్ అయితే ఉంటుంది. అక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు డ్యూయట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ వీడియోలో అయితే నేను ప్రత్యేకంగా డ్యూయట్ ఎలా చేయాలని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి తగ్గట్టుగా మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే వస్తుందో చూడొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అయితే స్క్రీన్ రికార్డ్ అయితే వేస్తాను, ఇక్కడ చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు మోజ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ర్యాండమ్గా మీరు ఏ వీడియోకి అయితే డ్యూయట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏ వీడియోని అయితే డ్యూయట్ చేయాలనుకుంటున్నారు ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ వాట్సాప్ షేర్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత మీకు అక్కడ డౌన్లోడ్ అని, డ్యూయట్ అని, షేర్ అని రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వాట్సాప్ అని రకరకాల సింబల్స్ అయితే ఉంటాయి. అందులో మీకు డ్యూయట్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత 100% వరకు కంప్లీట్ అయ్యి మీకు అక్కడ ఒకటైతే ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది. ఒక పక్క ఏదైతే మీరు డ్యూయట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో వస్తుంది, అలాగే దాని పక్కన మీ వీడియో మీ ఫేస్ అయితే కనిపిస్తుంది. మీరైతే అక్కడ నుంచి మీరైతే డ్యూయట్ అయితే చేయొచ్చు. అలాగే అక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. స్పీడ్ అని కావాలంటే స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎఫెక్ట్స్ అని ఉంటుంది, బ్యూటీ అని ఉంటాయి, రకరకాల ఎఫెక్ట్స్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు. బ్యూటీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలా మీకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ అయితే మీకు నచ్చితే పెట్టుకోండి, లేదంటే వీడియోని అయితే రికార్డ్ చేయండి. అక్కడ మీకు రెడ్ కలర్లో వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద ట్యాప్ అవ్వండి. సో ఫ్రెండ్స్, చూడవచ్చు అక్కడ వీడియో అయితే రికార్డ్ అవుతుంది. ఆ విధంగా మీకు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఆ వీడియో అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఆ వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ అవి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, మళ్ళీ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు చూపిస్తుంది. వన్స్ మీరు వీడియో రికార్డ్ చేసిన తర్వాత కూడా మీరైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అలా మీకు ఏమైనా మధ్యలో ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మీద అయిపోవండి, నెక్స్ట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు అదంతా ప్రాసెస్ అయ్యి డిస్క్రిప్షన్ అయితే అడుగుతుంది. డిస్క్రిప్షన్లో మీరు ఏం చేస్తారంటే ట్యాగ్స్ అయితే ఇవ్వండి, హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ యూస్ చేయండి. ఎందుకంటే ట్రెండింగ్ వీడియోస్ చేసి, ట్రెండింగ్ టాపిక్స్ చేసి, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేస్తే మీకు కొంచెం రీచ్ ఎక్కువ అయితే ఉంటుంది, ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. అలాగే @డేట్ సింబల్ పెట్టి మీ ఫ్రెండ్స్ని అయితే ట్యాగ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ అయితే చూస్తారు. సో ఫ్రెండ్స్, ఆ విధంగా ఆ డిస్క్రిప్షన్ అయితే రాయండి. అలాగే డిస్క్రిప్షన్లో మీరు ఏమైనా మ్యాటర్ ప్రొవైడ్ చేయాలనుకుంటే క్యాప్షన్ అది కూడా రాయండి. రాసిన తర్వాత అక్కడ మీకు చూడొచ్చు ఎలా కామెంట్స్ అని, అలాగే ఎలా డ్యూయట్ అని కనిపిస్తుంది. ఎలా కామెంట్స్ అంటే ఏం లేదు, కామెంట్స్ ఎవరైనా పెట్టవచ్చు మీ వీడియో మీదని. ఒకవేళ దాన్ని మీరు ఆఫ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. డిఫాల్ట్గా అయితే ఆన్లో ఉంటుంది. అలాగే డ్యూయట్ అని ఉంటుంది, ఎలా డ్యూయట్ అని. ఎలా డ్యూయట్ అంటే మీరు ఇప్పుడు ఎలాగైతే వేరే వీడియోకి మీరు డ్యూయట్ చేసుకుంటున్నారో అలాగే మీ వీడియో నుంచి వేరే ఒకరు కూడా డ్యూయట్ చేసుకోవడానికి వాళ్ళకి మీరు పర్మిషన్ ఇస్తున్నట్టు అనమాట. అలా మీకు వద్దు, ఎటువంటి పర్మిషన్ ఇవ్వను, నా వీడియోతో ఎటువంటి ఎవరు కూడా డ్యూయట్ చేసుకోకూడదు అనుకుంటా పర్మిషన్ అయితే ఆఫ్ చేసేయండి. దాన్ని అయితే ఆఫ్ చేసేయండి. అదైతే డిఫాల్ట్గా ఆన్లో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ విధంగా ఆప్షన్స్ని అయితే కస్టమైజ్ చేసుకుని ఇంకా నెక్స్ట్ పోస్ట్ మీద అయిపోండి, మీకు వీడియో అయితే పోస్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు మోజ్ యాప్లో డ్యూయట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఎటువంటి టెక్నాలజీకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. అక్కడ రిప్లై ఇవ్వగలిగితే అక్కడ రిప్లై ఇస్తాను, లేదంటే డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.